నరేందర్ సరెండర్. నరేంద్ర మోదీ కాదట, సరెండర్ మోదీ అట. ఎవరంటున్నారు ఈ మాట? రాహుల్ గాంధీ అంటున్నాడు. దేనికి? ట్రంప్ ఆదేశించారు, ప్రధాని మోదీ ఆపేశారు. యుద్ధాన్ని, పెహల్గాం దాడి తర్వాత జరిగిన యుద్ధం స్టార్ట్ చేసిండు, బాగానే ఉంది. కానీ అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించడంతో మోదీ ఆపేసిండు అని, అందుకే సరెండర్ అయిండు అని రాహుల్ గాంధీ అంటున్నాడు. పాకిస్తాన్తో కాల్పుల విరమణపై రాహుల్ గాంధీ విమర్శలు. కొద్దిగా ఒత్తిడి తెస్తే చాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు లొంగిపోతారు. స్వాతంత్రోద్యమ కాలం నుంచి అంతే. నాడు అమెరికా బెదిరింపులకు ఇందిర లొంగలే, పాకిస్తాన్ను ముక్కలు చేశారు రాహుల్ గాంధీ. 6 పాకిస్తాన్ ఫైటర్లను కూల్చాం. ఒక C-130, 2 నిఘా విమానాలు కూడా కూల్చేశాం. 30కి పైగా క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేశాం. పెద్ద సంఖ్యలో డ్రోన్లు కూల్చేశాం. ఆపరేషన్ సింధూర్ డేటాపై రక్షణ శాఖ ఇండియా టుడే కథనమట. ఆయన మాట్లాడిన తర్వాత మేము చేసిన పని ఇది అని ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటు సమావేశపరచాలి. ప్రధానికి ఇండియా కూటమి పార్టీల లేఖ. సంతకం చేయని ఎన్సీపీ, విడిగా లేఖ రాస్తామన్న ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఇప్పుడు మొత్తం చర్చ అంతా దీని మీదనే జరుగుతుంది. యుద్ధం ఎట్లా ఆగింది, అరే యుద్ధం దారి దాకా వచ్చి ఎట్లా ఆగిపోయింది అన్నది ఒక చర్చ అయితే చాలా గట్టిగా నడుస్తున్నది. ట్రంప్ ఇందులో నేనే మాట్లాడినా అని ఈ 2 దేశాల కంటే ముందే ట్వీట్ చేయడంతో ఓహో వీడా మధ్యలో ఎంట్రై చేసిందన్న ఒక చర్చ కూడా చాలా బలంగా స్టార్ట్ అయింది. అణుయుద్ధం జరుగుతుంటే నేనే ఆపినని మోదీ అన్ని దేశాల ముందు వాగుతూ ఉన్నాడు. సరే, మన దేశం ఖండించినా జరిగింది అదే అని కొంతమంది నమ్మకానికి కూడా గురయ్యారు. అది కనబడుతున్నది కూడా. సో మరి దీనికి ప్రభుత్వం ఒక పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాలి. మరి ఎందుకు ఆపినట్టు, దేనికి ఆపినట్టు అన్న దానికి మాత్రం ఆన్సర్ మాత్రం ఇంతవరకు వస్తలేదు. దాదాపుగా చాలామంది ఎంత పాజిటివిటీ మోదీకి వచ్చిందో ఎంతో కొంత నెగిటివిటీ కూడా ఆపిన దాని తర్వాత కొంత మూటగట్టుకున్నది కనబడుతున్నది. సరే, ఏమైనా యుద్ధం చేయడము కంటిన్యూ చేయడం అన్నది కూడా అంత ఈజీ అయితే కాదు. అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నట్టు మేముంటే మరి ఇందిరాగాంధీ చేయగలిగింది, దాంట్లో డౌట్ లేదు. ఆమె చాలా గొప్ప ఇది చేసింది. కానీ మీరుంటే చేయగలుగుతారా ఇందిరాగాంధీ లాగా? అది కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలా? 370 ఆర్టికల్ రద్దు అన్న అంశం మీద మరి దేశ ప్రజల వైఖరి ఒక వైఖరి ఉంటే మీ వైఖరి ఇంకొకలాగా ఉన్నది. దాని మీద కూడా ఆన్సర్ చేయాలి. మరి అలాంటి మీరు పీఓకేని ఆక్రమించుకునే వాళ్ళం మేము ఇప్పుడు ఉంటే అనే మాట ఎట్లా మాట్లాడతారని ఇటు బీజేపీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో 2 వైపుల నుంచి ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా ఇందులో రాజకీయం తప్ప ఇంకేం ఉండదు. ఈయన మాట్లాడినా అవతల ఆయన మాట్లాడినా, మోదీ మాట్లాడినా.